ఈరోజు ప్రధానంగా 2 ప్రాతిపదికలు. ఒకటి, భారతీయ జనతా పార్టీ ఈరోజు పాగా వేయడం కోసము, ఇదేదో ఉత్తర భారతదేశం గురించి నేను చెప్పట్లేదండి. ఈరోజు దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ పాగా వేయడం కోసము ఎక్కడ అంటే నెక్స్ట్ వచ్చే సంవత్సరం, అంటే ఈ సంవత్సరంలోనే 2026 సంవత్సరంలో తమిళనాడులో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తమిళనాడులో పాగా వేయడం కోసము అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి అరాచకాలు ఎవరైతే చేశారో వాళ్ళ అరెస్ట్ ద్వారా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఒక క్లియర్ మెసేజ్ పంపాలనే ఉద్దేశం భారతీయ జనతా పార్టీకి ఉంది అనేది అయితే ఖచ్చితంగా మనం చెప్పచ్చు. గత కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ చేసేటువంటి వ్యూహాల పరంగా, వాళ్ళు వేసేటువంటి ఎత్తుల పరంగా మనం చూసినట్లయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి దీని ద్వారా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఒక మెసేజ్ క్లియర్గా పంపించాలి, మేము అవినీతి పరులను ఎంకరేజ్ చేయము అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఒక ఆలోచన చేసింది వారి యొక్క అంతర్గత మీటింగ్లు అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది.